ఫ్రెండ్స్, డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నాను. జూలై 2021 అమెజాన్ లో ఆఫర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంటుంది. ఆల్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ పైన 40% to 80% వరకు ఆఫర్ అయితే ఉంటుంది. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, లాస్ట్ మంత్ OnePlus Nord 3 మొబైల్ అమెజాన్ లో 30,000 రూపాయలు ఉంటే ఫ్లిప్కార్ట్ లో జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే ఉండేది. దీనిపైన టెక్ రిపోర్టర్స్ వీడియో కూడా చేశారు. యాక్టివేటెడ్ ఫోన్ వస్తుందని, రిఫ్రిబ్యూషడ్ ఫోన్ వస్తున్నాయని 3 నెలలు లేదా 6 నెలలు యూజ్ చేసి మళ్ళీ అమ్ముతున్నారు. 2 months బ్యాక్ నేను కూడా ఫ్లిప్కార్ట్ లో శాంసంగ్ కీప్యాడ్ మొబైల్ బుక్ చేస్తే నాకు చైనా మొబైల్ అయితే వచ్చింది. వాళ్ళు రీప్లేస్మెంట్ చేయలేదు అండ్ రిటర్న్ కూడా చేయలేదు. మొబైల్ తీసుకున్న 2 days లోనే బ్యాటరీ కూడా డెడ్ అయింది. నేను సర్వీస్ సెంటర్ కి వెళ్తే వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. మళ్ళీ నేను సపరేట్ గా బ్యాటరీ తీసుకోవాల్సి వచ్చింది. ఆఫర్ పేరుతో గుంపులో గోవిందా అని చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, రిఫ్రిబ్యూషడ్, యాక్టివేటెడ్ ఫోన్స్, డ్యామేజ్ ప్రొడక్ట్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. 3 నెలలు 6 నెలలు ఫోన్ యూజ్ చేసి వాటిని రిపేర్ చేసి లేదా యాక్సెసరీస్ మార్చి వారంటీ ఇవ్వకుండా అయితే ఈ ఫోన్స్ ని అమ్ముతుంటారు. ఫోన్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది వారంటీ లేదు అని, యాక్టివేటెడ్ ఫోన్ వచ్చిందని, రిఫ్రిబ్యూషడ్ ఫోన్ వచ్చింది అని. ఇలాంటివి జరగకుండా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా కొత్త ఫోన్ ని తీసుకోవాలి, ఎవరు మోసపోకూడదు అని తెలియజేయడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక కొత్త మొబైల్ కొనుక్కుంటున్నప్పుడు ముఖ్యంగా 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, మీరు ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఆ మొబైల్ యాక్చువల్ ప్రైస్ ఎంత, ఆఫర్ ప్రైస్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఆఫర్ ప్రైస్ మీకు నచ్చింది, మీరు ఆ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే రీప్లేస్మెంట్ ఉందా లేదా, అది రిఫ్రిబ్యూషడ్ ఫోనా కొత్త ఫోనా, ఇవి కూడా చెక్ చేసుకోండి. మీరు మొబైల్ తీసుకున్న తర్వాత రిటర్న్ చేయాలి అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ అయితే తీసివేశారు. ఖచ్చితంగా రిటర్న్ తీసుకోరు, డబ్బులు కూడా మీకు వెనక్కి ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఫోన్ తీసుకున్న తర్వాత రీప్లేస్మెంట్ చేయాలి అనుకుంటే దీనికంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మొబైల్ తీసుకునే ముందు కూడా ఇవి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఫ్లిప్కార్ట్ లో చూసుకుంటే ఒక ప్రోడక్ట్ ని లేదా ఒక ఫోన్ ని మీరు డెలివరీ చేసుకున్న తర్వాత అందులో రాంగ్ ఐటమ్ వచ్చినా, డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చినా, మిస్సింగ్ ఐటమ్ వచ్చినా మీరు బాక్స్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తీసుకోరు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు బాక్స్ గనక ఓపెన్ చేయకుండా ఈ ఫోన్ కావచ్చు, ఈ ప్రోడక్ట్ కావచ్చు మీకు వద్దు అనుకుంటే రిటర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా జస్ట్ 7 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే, బాక్స్ ఓపెన్ చేస్తేనే కదా అందులో ఉండేది మంచిదో చెడ్డదో తెలిసేది. కానీ మనకు ఆ అవకాశం అయితే ఇక్కడ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇవ్వలేదు. ఇది పాయింట్ చేసుకోండి. అమెజాన్ లో చూసుకుంటే అమెజాన్ లో కూడా రిటర్న్ అయితే ఉండదు, డబ్బులు కూడా వెనక్కి ఇవ్వరు. మీకు వద్దు అనుకుంటే 7 రోజుల లోపల రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇందులో ప్లస్ పాయింట్ ఏమిటంటే, మీరు బాక్స్ ఓపెన్ చేసినా కూడా ఆ ప్రోడక్ట్ కావచ్చు, ఆ మొబైల్ కావచ్చు మీకు వద్దు అనుకుంటే మీరు అమెజాన్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి, మేము పలానా ప్రోడక్ట్ తీసుకున్నాము, డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చింది, డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చింది, పలానాది పని చేయడం లేదు అని ఒక కంప్లైంట్ రైజ్ చేసి ముఖ్యంగా వాళ్ళను నమ్మించాలి. అంత ఈజీగా అయితే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాను. మీరు మీ టాలెంట్ తో వాళ్ళను ఒప్పించాలి, అప్పుడే అది వాళ్ళు వెనక్కి తీసుకుంటారు. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రోడక్ట్ లేదా ఒక మొబైల్ ని డెలివరీ చేసుకున్న తర్వాత అది యాక్టివేటెడ్ ఫోనా కొత్త ఫోనా తెలుసుకోవాలనుకుంటే sitetelugu.com PH లోకి వెళ్లి మొబైల్ బాక్స్ పైన కనిపించే IMEI నంబరు, మొబైల్ మోడల్, బ్రాండ్ నేమ్ ఇవి ఎంటర్ చేస్తే అది యాక్టివేటెడ్ ఫోనా లేదా కొత్త ఫోనా అనేది తెలుస్తుంది. యాక్టివేటెడ్ ఫోన్ అంటే ఒక ఫోన్ ని తీసుకుని అందులోకి సిమ్ కార్డు వేసి జీమెయిల్, ఫోన్ నెంబర్ లాగిన్ ఇచ్చేసి ఒక 3 నెలలు లేదా 6 నెలలు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ఫోన్ పేరుతో మనకి అమ్ముతారు. రిఫ్రిబ్యూషడ్ ఫోన్ అంటే ఒక ఫోన్ రిపేరీకి వచ్చిండొచ్చు లేదా అందులో ఏదైనా డ్యామేజ్ అయిన ప్రోడక్ట్, యాక్సెసరీస్ చేంజ్ చేసి మళ్ళీ మనకి అమ్ముతారు. ఒకవేళ మీకు గనక యాక్టివేటెడ్ ఫోన్ వచ్చింది అనుకోండి, మీరు బాక్స్ ఓపెన్ చేయక ముందే మీరు రీప్లేస్మెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 విషయాలు కూడా చాలా ముఖ్యమైనవి, మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ అలాగే చెక్ చేసుకోవాలి కూడా. వెళ్లిపోయే ముందు ఇంకొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రిఫ్రిబ్యూషడ్ ఫోనా కొత్త ఫోనా చెక్ చేసుకోండి. రీప్లేస్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. డెలివరీ చేసుకున్న తర్వాత యాక్టివేటెడ్ ఫోనా కొత్త ఫోనా చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు జూలై 2021 ఆఫర్ స్టార్ట్ అవుతుంది, ఏదో ఒకటి కొనాలి, ఏదో ఒకటి తీసుకోవాలి అని ప్లానింగ్ అయితే వేసుకుంటుంటారు. సో వాళ్ళు కూడా మోసపోకూడదు.
సో అందుకోసమైనా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.